ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1950-60స్లో హీరోయిన్కి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ ఉంది ఆమెకు కూడా, అంత ఫాలోయింగ్ ఉందన్నమాట. అంటే కొన్ని సినిమాలు అయితే టికెట్లు ఆమె కోసమే తెగాయని చెప్పుకోవచ్చు. ఆమె రేలంగి గారి కాంబినేషన్ హీరోయిన్ కన్నా ఒక వేరే లెవెల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో హీరోయిన్తో పాటు రేలంగి గారికి గిరిజ గారికి డ్యూయట్ సాంగ్ ఉండాల్సిందే అనమాట. అలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కోరుకునే వాళ్ళు, ఆడియన్స్ కూడా అదే కోరుకున్నారు. కాబట్టి ఒక వెలిగిన గిరిజ గారు లాస్ట్ స్టేజ్లో కనీసం తినడానికి కూడా తిండి లేదు, ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఎక్కడో బస్ స్టాండ్లో చనిపోయారని రకరకాల న్యూస్లు విన్నాం. ఆ తర్వాత ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీని కూడా కనుక్కున్నాము, ఎక్కడున్నారంటే ఎవరి వల్ల కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం గిరిజ గారి అమ్మాయి, ఆమె గురించి, ఆమె లెగసీ గురించి, ఆమె సినిమాల గురించి, ఆమె సక్సెస్ గురించి, ఆమె లాస్ట్ స్టేజ్లో పడ్డ బాధల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మేఘ సందేశం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూతురుగా యాక్ట్ చేశారామ. సో తర్వాత ఇండస్ట్రీలో పేరు కూడా మార్చుకున్నారు. ఆ పేరేంటో ఈ పేరేంటో ఆమె మాటలను తెలుసుకుందాం. సలీమ గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నిజంగా అమ్మ గురించి కానీ అమ్మ సినిమాల గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు తెలుగు వాళ్ళు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలియని ఒక ఆడపిల్ల తట్టాబుట్టా సర్దుకొని చెన్నపట్నం వచ్చి అలా వేషాల కోసం గడప తిరుక్కుంటూ రావటమే నాకు తెలిసి పరమానంద శిష్యులు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసే ఒక మంచి అవకాశం రావటం నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే గిరిజ గారికి. అక్కడి నుంచి ఇంకా స్టార్డమ్, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు, హీరోయిన్తో పాటు ధీటుగా సినిమాలు చేశారు. ఎలా అనిపిస్తుంది అమ్మని, అలా చూసిన అమ్మని, ప్రేక్షకులు అలా మాట్లాడుకున్న అమ్మని, గిరిజమ్మని ఏం చెప్తారు ఆ గిరిజమ్మ గురించి మీరు? అమ్మగారు యాక్టింగ్ క్యారియర్ గురించి నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. సో ఆవిడ డాటర్గా నేను పుట్టడం అనేది నాకు ఒక బ్లెస్సింగ్ అండి. ఆవిడ ఒక వండర్ఫుల్ క్యారింగ్ మదర్. కానీ ఏంటంటే ఆవిడ మిలిటరీ ఆఫీసర్ లాగా చాలా స్ట్రిక్ట్. అమ్మో, తట్టుకోలేనంత స్ట్రిక్ట్. అంటే నేను చాలా అల్లరిదాన్ని అండి చిన్నప్పుడు. ఆడపిల్ల లక్షణాలే ఉండేవి కావు నాకు. మా అమ్మ చెప్పేది అంత అల్లరి అంటే ఇంత అల్లరి కాదు. మా అమ్మమ్మకి నేను గారాబం. ట్యూషన్ టీచర్ వచ్చిందంటే స్కేల్ పట్టుకొని కూర్చుంటుంది మా అమ్మ. పిచ్చి వేషాలు అంటే నేను ఏం చేస్తాను చూడు, కూర్చో నువ్వు అని చెప్పి. అంటే నాకేం కావాలో అన్నీ కొనిచ్చేది, నన్ను చాలా బాగా చూసుకునేది. కానీ చాలా డిసిప్లిన్డ్ అండి. అప్పుడు పనివాళ్ళు ఉండేవాళ్ళు అండి, తేనాపేటలో ఉంటారు. పనివాళ్ళు ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ బిల్ నుంచి టెలిఫోన్ బిల్ నుంచి అన్నీ నీకు కట్టడం తెలియాలని వాళ్ళతో పాటుగా నేను పంపేది. అన్నీ నేర్పించింది నాకు. నన్ను ఆ టైప్లో పెంచిందండి మా అమ్మ. చాలా స్ట్రిక్ట్. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే దానికి ఆవిడే కారణం. నీకు అందరూ ఉండాలి, నీకు వర్కర్స్ ఉండాలి, అందరూ ఉండాలి. కానీ ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా నీ జీవితంలో ఏదో ఆగకూడదు. అన్నీ నువ్వు చేసుకోవటం నువ్వు నేర్చుకోవాలి. ఎవరి కోసం నువ్వు బ్లాక్ అవ్వకూడదు అని చెప్పి నాకు నేర్పించేదండి ఆవిడ. ఎవరి మీద ఓవర్ డిపెండెన్సీ, వీళ్ళు లేకపోతే మనకి జరగదు అనేది నీ లైఫ్లో ఉండకూడదు, నీకు అన్నీ తెలియాలి, నేర్చుకోమని చెప్పి పంపించేది నన్ను. కానీ అమ్మకి రావడమే రెడ్ కార్పెట్ కదా ఇండస్ట్రీ. ఆవిడకి మంచి వేషాలు దొరికినాయండి తెలుగులో. తమిళంలో కూడా ఆవిడ తమిళ్లో వచ్చి శివాజీ గణేశన్ గారితో హీరోయిన్గా చేశారు. మనోహర అన్న పిక్చర్ హీరోయిన్గా చేశారు. సో ఆ పిక్చర్ కూడా సూపర్ హిట్. ఇక్కడ ఆ పిక్చర్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ ఈ రోజుల్లో కూడా నేను తమిళ పిక్చర్లు చేస్తున్నాను. ఎంగమ్మ అంటే తమిళ్లో నేను చెప్తే మా అమ్మగారు మనోహర్ అలా యాక్ట్ చేస్తుంటే గిరిజ గారి డాక్టర్ మీరు అని చెప్పి అడుగుతున్నారు. అంత ఒక రెస్పెక్ట్ ఇక్కడ కూడా. తమిళ్ కొన్ని పిక్చర్లు చేశారు అమ్మగారు, తెలుగు ఎక్కువ. తెలుగు మోర్ దెన్ 300 పిక్చర్స్ చేశారండి. మా అమ్మమ్మ గారు కూడా ఆర్టిస్ట్ అండి, తిలకం గారు అని చెప్పేసి. ఆవిడ గారు వచ్చి చాలా నాటకాలు వేశారు. తర్వాత సత్యమే జయమని ఒక పిక్చర్ చేశానని చెప్పారు ఆవిడ. ఇంకా వేరే ఏం పిక్చర్లు చేశారో నాకు పెద్ద తెలియదండి అమ్మమ్మ గారు కూడా. అమ్మగారు కూడా నాటకాలు వేసేవారు. కానీ అప్పుడులో లేడీ కమెడియన్స్ లేనే లేరు. ఫస్ట్ లేడీ కమెడియన్ అంటే ఇండస్ట్రీకి అమ్మాయి గిరిజ గారే. రేలం గారితో చాలా పిక్చర్ చేశారు, అల్లు రామలింగయ్య గారితో చాలా పిక్చర్లు చేశారు. అవును, సూర్యకాంతం గారికి కూతురు అంటే గిరిజ గారే. ఇప్పటికీ ఈటీవీ సినిమాలో వచ్చే ప్రతి పాత సినిమా
చూస్తూ ఉంటే అబ్బా గిరిజ గారు ఎంత బాగా నాకు చేశారు. రేలం గారితో మమ్మీ గారి సాంగ్ చాలా ఇష్టం అండి. కాశీకి పోయాను రామహరి పోయాను రామహరి, సాంగ్ అవును. వెరీ మచ్. అవును సో అక్కినే నాగేశ్వరరావు గారితో చేశారు వెలుగు నీడలు. అందులో హాయి హాయిగా జాబి లేదు, ఇప్పుడు కూడా వింటూ ఉంటాను. అవును. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు మా మమ్మీ అందులో. దీంట్లో ఒక్క డైలాగ్ తోనే పాతాళ భైరవి. అవును, నరుడా ఏమి నీ నరుడా కోరిక. ఒక్క డైలాగే కదా. అది ఇప్పుడు కూడా చెప్పుకుంటారు. గుర్తుందా మీకు? గుర్తుంది సార్, నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారా? అనుకుంటాను. ఒకసారి అమ్మగారు అన్నట్టు అనండి. నరుడా ఏమి నీ కోరిక. ఆయన అంటారు, అమ్మ నువ్వు దెయ్యానువా దేవతవా, నువ్వు వెళ్ళిపోవడమే నా కోరిక అంటాడు. నేను వేసి చూస్తుంటానండి యూట్యూబ్లో అమ్మగారి పిక్చర్లు అన్ని చూస్తుంటాను. ఇప్పటికి వస్తుంటే అమ్మగారి గొప్పతనం, అమ్మగారి అసలుకి ఆమె యాక్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ అనమాట. ఇలా 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 మార్చేస్తారు. కామెడీ చేయగలరు, అవును, ఎమోషన్ పండించగలరు, సీరియస్ అవుతారు, అప్పటికప్పుడే హీరోయిన్గా చేయగలరు, కమెడియన్గా చేయగలరు. అవునండి. అప్పుడు ఎవరు లేరు కదా. తన అమ్మ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా కష్టపడేవాళ్ళు దాని గురించి, ఎందుకంటే చాలా కష్టం అది హ్యాండిల్ చేయటం, ఒక ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్. ఆ రోజుల్లో చాలా హార్డ్ వర్క్ కదండి. మా అమ్మగారు చెప్పేవాళ్ళు డైలాగ్స్ అన్ని బాగా నేర్చుకొని, ఇప్పుడులాగా ప్రాంప్టింగ్ అదంతా లేదు ఆ రోజుల్లో. తర్వాత డబ్బింగ్ కూడా లేదంట, డైరెక్ట్ అక్కడే మాట్లాడాలి, మనం షూటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడాల్సి వచ్చేదంట. ఓకే. సో చాలా సిస్టమేటిక్. ఇప్పుడు ఇంకా ఈజియర్గా ఉంది, ఇలా కాదు. సో ఆవిడ యాజ్ అన్ యాక్ట్రెస్ అందరికీ తెలుసండి, ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేసింది. పర్సనల్గా వచ్చి మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఆవిడ గారు చాలా సింపుల్ పర్సన్ అండి. ఆవిడ చేసిన పిక్చర్కి, ఆవిడ వెలిగిన వెలుగుకి వెరీ వెరీ సింపుల్ లేడీ. అమ్మగారు షీజ్ అ నోబుల్ సోల్. మా అమ్మని నేను చెప్పట్లేదు, ఆవిడకంటే వయసులో చిన్నవాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా చేతులు ఇచ్చి నమస్కారం చెప్తాను, నమస్కారం అండి రండి అని అంటుంది. మా అమ్మగారు అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఇండస్ట్రీ వాళ్ళు బాగా వస్తుంటారు ఇంటికి. ఇండస్ట్రీ వాళ్ళతో పెద్ద టచ్ లేదండి. తెలుగు ఇండస్ట్రీలో రాజశ్రీ ఆంటీ గారు వచ్చేవారు, ఆర్టిస్ట్ రాజశ్రీ ఆంటీ గారు వచ్చారు. బయట వాళ్ళు నేను చెప్పేది, నేను చాలా మోడలింగ్స్ అవన్నీ చేసేదాన్ని అండి. మోడలింగ్ చాలా చేశాను మమ్మీ ఉన్నప్పుడు. తర్వాత నా సర్కిల్ వాళ్ళందరూ అనేవాళ్ళు, గిరిజ గారు ఎంత పెద్ద ఆర్టిస్టు, ఆవిడ చూడు ఎలా ఉంది, ఆవిడకంటే వయసులో ఎంత చిన్న వాళ్ళం, మేము వచ్చినా కూడా నమస్తే రండి అని చెప్తున్నారు, ఆవిడ బిహేవియర్ చూడండి అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు అమ్మగారు గురించి. అవును.